వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. యూనిక్ డిజైన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే కాదండి, మంచి మంచి ఆఫర్స్ కూడా మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ సొంతం. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడానికి మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు స్టోర్ కి వచ్చి తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, హైదరాబాద్ లో మీకోసం రెడీగా ఉంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో 4000కు మించి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అందులో ఈ రోజు మనము నగిషి విత్ విక్టోరియన్ కాంబినేషన్ లో అందమైన లాంగ్ హారం కలెక్షన్ చూసేద్దాం. So yes, this is a beautiful collection of Nagishi with Victorian combination అన్నమాట. సో ఈ కాంబినేషన్ లో విక్టోరియన్ తో పాటు మనకి బ్యూటిఫుల్ టాంజనైట్ స్టోన్ వచ్చింది. అలానే మనకి ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి అండ్ బిగ్ సైజ్ ఆఫ్ ఎమరాల్డ్ స్టోన్స్ ఉన్నాయి. అలానే సిగ్నిటీ స్టోన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీస్ కోరల్స్ ఆర్ జపాన్ కోరల్స్ అన్నమాట. మనం ఫస్ట్లీ ఈ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. మీకు ఇలా ఈ పెద్ద లాంగ్ హారం చూడగానే మన కళ్ళన్నీ ఫస్ట్లీ వెళ్ళిపోతుంది టాంజనైట్ స్టోన్ పైన, విచ్ ఈస్ ఇన్ లైట్ పర్పుల్ కలర్ అనమాట. జస్ట్ సి, మనం ఫస్ట్ టాంజనైట్ స్టోన్ ఎక్కడెక్కడ ఉంది చూద్దాము. ఇందులో మనకి 2 సైజెస్ లో ఉన్నాయి అండ్ అట్ 4 డిఫరెంట్ ప్లేసెస్. ఎక్కడైతే మనకి టాంజనైట్ స్టోన్ ప్లేస్ చేసామో ఇక్కడ హారంలో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అండ్ ఇన్ ద సెంటర్ పార్ట్ ఆర్నమెంట్ లో అక్కడ మాత్రమే మనకి విక్టోరియన్ ఫినిషింగ్ లో ఉంది అండ్ రెస్ట్ ఆల్ మనకి గోల్డ్ ఫినిషింగ్ లో, అంటే యాంటిక్ హారం ఉంది. దానికి ఈ మధ్య మీరు చూసినట్టయితే చాలా ఇలానే మనకి యాంటిక్ గోల్డ్ తో పాటు విక్టోరియన్ డిజైన్ తోటి చాలా చాలా కొత్త మోడల్స్ వస్తున్నాయి. అండ్ అందులో ఒక బ్యూటిఫుల్ మోడల్ ఇది. దీనికి మనకి స్టోన్ కి సరౌండింగ్స్ లో మొత్తం సిగ్నిటీ స్టోన్స్ వచ్చాయి అండ్ అలానే దీస్ ఆర్ సీజర్స్ అనమాట. పెద్ద సైజ్ లో ఏమైతే ఉన్నాయో అదంతా సీజర్డ్ స్టోన్స్. దీని డిజైనింగ్ గురించి లేదా ఇది ఏ రకంగానైతే ప్లేస్ చేశారో అంటే వన్ ఆఫ్టర్ అదర్ దీని గురించి మనం ఫస్ట్లీ మాట్లాడుకోవాలి. బికాజ్ హారం స్టార్టింగ్ లోనే మనకి 2 సైజెస్ లో బ్యూటిఫుల్ కలశం ఉంది అనమాట. నేనైతే ఇప్పటి వరకు ఒక హారంలో కలశం అనేది చూడలేదు. బట్ ఇంత మంచి ఐడియా వచ్చింది అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్. అంటే మ్యారేజ్ ఒకేషన్ కానివ్వండి లేదా మనం అంటే ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే బేసికలీ మనము కలశం అనగానే ఇంట్లో పూజలు కానివ్వండి, పెళ్లి కానివ్వండి, అలాంటి ఒకేషన్కి మనం కలశాన్ని వాడతాము. అంటే ఎటువంటి ఒకేషన్ అయినా. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇది జస్ట్ బ్రైడల్ జ్యువెలరీయే కాదు, ఎటువంటి ఒకేషన్కైనా ఇంత బ్యూటిఫుల్ హారం మీ మెడలో ఉంటే మీరు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. లెట్స్ టాక్ అబౌట్ ద డిజైనింగ్. ఇక్కడ మనకి 2 కలశం వచ్చిందనమాట. దాని తర్వాత పికాక్ అనగానే ఎన్ని స్టైల్స్లో మనకి పికాక్ ఉంటుంది. కూర్చున్న పికాక్ ఉంటుంది, పింజం విప్పిన పికాక్ ఉంటుంది, అలానే టర్న్ అయిన పికాక్. బికాస్ వీ హ్యావ్ సీన్, మనం జనరలీ పికాక్ని చూసినప్పుడు డిఫరెంట్ పోస్చర్స్లో పికాక్ని చూస్తూ ఉంటాము. ఆ డిఫరెంట్ పోస్చర్స్, మనం చూడని పోస్చర్స్ కూడా మనకి ఈ జ్యువెలరీలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంత బాగా ఫెదర్స్ ఓపెన్ చేసుకున్న పికాక్ సెంటర్లో మనకి పోటా స్టోన్స్ ఇచ్చారనమాట. దాని కింద మనకు అగైన్ ద బ్యూటిఫుల్ టాంజనైట్ స్టోన్ ఉంది, అగైన్ విత్ స్వరోస్కీ స్టోన్స్ అనమాట. ఇక్కడ చిన్నగా అంటే దీస్ ఆర్ కాల్డ్ స్వరోస్కీ స్టోన్స్, అలానే సీజర్డ్ స్టోన్స్, అలానే సిగ్నిటీ స్టోన్స్. సో మనం అంటే ఏరియాని బట్టి మనం ఒక ఆర్నమెంట్ కానివ్వండి, ఒక బీడ్స్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, దాని పేర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. సో అలానే దీస్ ఆర్ కాల్డ్ సీజర్డ్ స్టోన్స్, సిగ్నిటీ స్టోన్స్ అండ్ స్వరోస్కీ స్టోన్స్. సో ఇది మనకి ఈ డిజైన్ ఏదైతే ఉందో, ఈ టాంజనైట్ స్టోన్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్ లో మొత్తం లీఫ్ మోటివ్స్ ఉన్నాయి. లీఫ్ కమ్ ఫ్లవర్, ఈ మధ్యలోది మనకి లీఫ్ మోటివ్ అండ్ దాని చుట్టూరా కూడా జస్ట్ లుక్ ఎట్ ద డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇక్కడ మనకి రివర్స్ డ్రాప్ షేప్ లో కూడా ఒక చిన్న డిజైన్ జస్ట్ టు అటాచ్ ఇట్, జస్ట్ టు లుక్ బ్యూటిఫుల్. దాని కింద నేను ఇంతకు ముందే మీ అందరికి చెప్పాను కదా, పికాక్ లో మనం ఇన్ని పోస్చర్స్ ఉంటాయనే విషయం మనకు కూడా తెలియదేమో. డిజైన్ చేసిన వాళ్ళకైతే చాలా పికాక్ గురించి తెలుసు అనుకుంటా. అగైన్ యూ కెన్ సీ పికాక్ సిట్టింగ్ హియర్. ఇక్కడ మనకి కూర్చున్న పికాక్ కనిపిస్తుంది. దీని డ్రాప్ లో మనకి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైతే దేవి పవిత్రలో ఇన్ని డిజైన్స్ చూస్తున్నారో ఇంత పెద్ద ఎమరాల్డ్ స్టోన్ అయితే చూసుంటారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మీ అందరికి కూడా ఫస్ట్ టైం చూపిస్తున్నాను. సో ఒక పెద్ద ఎమరాల్డ్ స్టోన్, ఇది మొత్తం సింగిల్ స్టోన్, దానిపైన మనకి 4 కోరల్స్ వచ్చాయి అండ్ దాని సైడ్స్ కి బ్యూటిఫుల్ పికాక్స్. సో ఇవన్నీ ఎక్కడ పెట్టారో ఒక చిన్న లోటస్ పైన వీటిని స్టే చేశారు
ఇచ్చారనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. జస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పార్ట్, ఈ పార్ట్ మీరు చూసినట్టయితే అంటే ఈ మొత్తం జ్యువెలరీకి ఇది ఒక ఎన్హాన్సింగ్ పార్ట్ లాగా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఒకవేళ ఈ డిజైన్స్ ఎక్కడ వెతికినా మీకు ఇవి దొరకవు, బికాస్ దీస్ ఆర్ ఇక్కడనే ఓన్ క్రాఫ్ట్మెన్షిప్ అనమాట. మేము ఇక్కడ డిజైన్స్ అన్ని మేమే తయారు చేస్తాము. నో డిజైన్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ఎనీ అదర్ స్టోర్. సో అంత బ్యూటిఫుల్ డిజైన్స్, అంత యూనిక్ కలెక్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ మళ్ళీ కూర్చున్న పికాక్ కనిపిస్తుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పికాక్ పైన మనకి డ్రాప్లెట్ కూడా కనిపిస్తుంది, విచ్ ఇస్ అగైన్ విత్ పోటా స్టోన్స్. అండ్ దీని కింద మనము ఇక్కడ ఏదైతే ఒక సైజ్ లో పికాక్, ఒక షేప్ లో, ఒక డిఫరెంట్ పోస్చర్ లో ఉన్న పికాక్ చూసాము, దీనిదే పెద్ద సైజ్ ఇక్కడ ఉంది, బట్ అ డిఫరెంట్ పికాక్ అగైన్. పికాక్ పోస్చర్ కూడా మారింది అండ్ ఆల్ ద సైజెస్ ఆర్ డిఫరెంట్. మనకి ఇక్కడ నుంచి డ్రాప్లెట్స్ లో కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ విత్ ఎమరాల్డ్స్ ఇచ్చారు, ఎమరాల్డ్ బీట్స్ అనమాట. సో మనం ఇప్పుడు ఎట్లయితే లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుకున్నామో రైట్ సైడ్ కూడా అదే సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యింది. అండ్ మనం ఇప్పుడు దీని సెంటర్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇంతకుముందు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ ఈ మధ్య ఈ డిజైన్ అనేది చాలా యునిక్ డిజైన్, చాలా ట్రెండింగ్ లో ఉంది, విచ్ ఈస్ విత్ విక్టోరియన్ కాంబినేషన్, గోల్డ్ అండ్ విక్టోరియన్ కాంబినేషన్. విక్టోరియన్ కాంబినేషన్ అంటేనే మనకి కొంచెం ఫేడెడ్ గోల్డ్ లో కనిపిస్తుంది, విచ్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ లుక్ ఇన్ ద జ్యువెలరీ. సో ద సెంటర్ పార్ట్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే సౌత్ సీ పర్ల్స్ తోని ద సెంటర్ పార్ట్ ఉంది. దాని కింద మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దాని సైడ్స్ కి వీ హ్యావ్ బ్యూటిఫుల్ పికాక్స్ సిట్టింగ్. అండ్ దాని కింద అగైన్ అ డిఫరెంట్ పోస్చర్ ఆఫ్ పికాక్స్. అండ్ దానికి అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ పికాక్స్, బట్ ఒక పికాక్ ఇన్ని పోస్చర్స్ లో ఉంటుంది, ఇన్ని డిఫరెంట్ సైజెస్ లో ఉంటుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా పికాక్ ఆల్రెడీ బ్యూటిఫుల్ అంటే దాన్ని ఇంకా ఎంత బ్యూటిఫుల్ చేయాలి. మధ్యలో ఒక ఇంత మంచి టాంజనైట్ స్టోన్ ఎప్పుడైతే యాడ్ చేసామో, అండ్ దట్ టు విత్ ద విక్టోరియన్ ఫినిషింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ జస్ట్ సీ హౌ ఇట్ ఈస్ ఎలివేటెడ్ ఇన్ ద జ్యువెలరీ. దీని లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీట్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ లో ఉంది. సో చూడగానే అయితే నచ్చింది అని అనుకుంటున్నాను, బికాజ్ నాకు పర్సనల్ గా చాలా 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 నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ ఏం చేయాలి, మీరు స్క్రీన్ షాట్ తీయండి, అలానే స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ ద అనదర్ పీస్ ఆఫ్ నగిషి విత్ విక్టోరియన్ కాంబినేషన్ అనమాట. మనకి జ్యువెలరీ అనగానే ఎంత అందంగా ఉంటుంది అనేది దీన్ని చూస్తే తెలుస్తుంది, బికాస్ ఇందులో మనకి రూబీస్ యూస్ చేశారు, ఎమరాల్డ్స్ యూస్ చేశారు, కోరల్స్ యూస్ చేశారు, సౌత్ సీ పర్ల్స్ యూస్ చేశారు, ఎమరాల్డ్ బీట్స్ యూస్ చేశాము. దీని డిజైనింగ్ గురించి మనము మాట్లాడుకుంటే ఎప్పుడైతే గోల్డ్కి ఒక మ్యాట్ ఫినిషింగ్ కానివ్వండి, బ్లాక్ ఫినిషింగ్, సో ఈ మధ్య మనకి ఆ గోల్డ్కి బ్లాక్ ఫినిషింగ్ అనేది విక్టోరియా ఫినిషింగ్తో వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ద విక్టోరియన్ ఫినిషింగ్ ఈజ్. మీరు ఎప్పుడైతే వైట్ ఫ్రేమ్లో ఈ ఆర్నమెంట్ చూస్తున్నారో మీ ఐస్, ఇది ఎంత గోల్డ్ అయినా సరే ఐస్ మొత్తం విక్టోరియన్ సెంటర్లో ఎక్కడైతే విక్టోరియన్ పార్ట్ ఉందో అక్కడికే మీ ఐస్ అట్రాక్ట్ అవుతుండొచ్చు. దానికి మనకి ఇప్పుడు మనం విక్టోరియా గురించి మాట్లాడుకుంటే, విక్టోరియన్ డిజైన్ ఎక్కడైతే మనకి 3 ప్లేసెస్లో ఉందో దాంట్లో యూజ్ చేసినవన్నీ సీజర్డ్ స్టోన్స్ అండ్ మోజనైట్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ అండ్ రూబీ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది రూబీ, అండ్ ఇక్కడ పెద్దగా ఏవైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో దోస్ ఆల్ ఆర్ మోజనైట్ స్టోన్స్, అండ్ చిన్న చిన్నగా ఏవైతే ఉన్నాయో అవన్నీ సీజర్స్, అండ్ వీ ఆల్సో కాల్ దెమ్ యాజ్ స్వరోస్కీ స్టోన్స్. సెంటర్లో ఏదైతే విక్టోరియన్ పార్ట్ ఉందో దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఇట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ మోజనైట్ స్టోన్స్. మోజనైట్ స్టోన్స్ మనకి ఎప్పుడైతే ఒక బిగ్ సైజ్ లో స్టోన్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ మోజనైట్ స్టోన్. అండ్ దీని జస్ట్ ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. మధ్యలో మనకి గ్రీన్ విచ్ ఇస్ ఎమరాల్డ్, విచ్ ఇస్ అగైన్ సరౌండెడ్ విత్ ఆల్ ద సీజర్స్. మళ్ళీ ఆ సీజర్స్ పైన జస్ట్ ఈ పార్ట్ చూస్తే కనుక మనకు ఒక ఫ్లవర్ మోటివ్ లాగా కనిపిస్తుంది ఈ పార్ట్, అండ్ దానిపైన వీ హ్యావ్ పీకాక్ మోటివ్స్ అనమాట. ఇక్కడ మనకి పీకాక్ డిజైన్ కనిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ, ఒక 2 పీకాక్స్ అండ్ వాటి మధ్యలో మనకి ఎమరాల్డ్ ఇచ్చారు. అండ్ దీని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒకవేళ మనం మాట్లాడుకుంటే కనుక అగైన్ డిఫరెంట్ పోస్టర్స్ ఆఫ్ పీకాక్స్ ఇన్ డిఫరెంట్ సైజెస్. సో మనం ఈ స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ పీకాక్ పోస్టర్స్లో సైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఒక 3D ఫామ్లో ఒక పీకాక్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మనకి సౌత్ సీ పర్ల్స్ కూడా అటాచ్ చేస్తున్నాయి. దీని ఫినిషింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి లీఫ్ మోటివ్స్ వచ్చాయన్నమాట. అండ్ దాని అటాచ్లో వీ హ్యావ్ 3 పెండెంట్స్ అటాచ్డ్ ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ అగైన్ విత్ విక్టోరియన్ కాంబినేషన్. సో ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక మంచి పికాక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడి వరకు
చాలా లెంతీగా పికాక్ పింజం అంతా ఇక్కడి వరకు ఎక్స్టెండ్ అయింది. అక్కడ మనకి మళ్ళీ సౌత్ సీ పర్ల్స్ తో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ మోటివ్ వచ్చింది. దానికి ఇక్కడ ఒక కోరల్ కాంబినేషన్ లో ఉందన్నమాట. కోరల్ మనకి ఈ పెండెంట్ లో అక్కడక్కడ కోరల్ ఫినిషింగ్ ఉంది. సో ఇక్కడ మనకి బ్యూటిఫుల్ పికాక్ కనిపిస్తుంది విత్ కోరల్స్ అన్నమాట. అండ్ నేను ఇంతకుముందు ఇక్కడ విక్టోరియన్ సెంటర్ పార్ట్ పెండెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొజనైట్స్ ఉన్నాయి, రూబీ ఉంది అని చెప్పాను కదా. దాని సరౌండింగ్స్ లో యూ జస్ట్ సీ దిస్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ స్మాల్ సైజ్ ఆఫ్ పీకాక్స్ అనమాట. అండ్ ఇదే సేమ్ డిజైన్ మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా ఉంటుంది. అండ్ మనం సెంటర్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్ మోటివ్ వచ్చింది. దానిపైన అగైన్ వీ హ్యావ్ పీకాక్స్. దాని కింద ఒక బ్యూటిఫుల్ డిజైనింగ్ ఉంది అనమాట. అంటే ఈ విక్టోరియన్ పెండెంట్ ఏదైతే మనకి సెంటర్ లో విక్టోరియన్ పార్ట్ కనిపిస్తుందో దాని సరౌండింగ్ లో మొత్తం మనకి గోల్డెన్ వచ్చింది అగైన్ విత్ పీకాక్స్. దీని ఫినిషింగ్ మొత్తం మనకి ఎమరల్డ్ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ తో పాటు వచ్చింది. దీనికి హ్యాంగింగ్ లో మనకు ఒక ఫ్లయింగ్ పీకాక్ కనిపిస్తుంది. జనరలీ మనం ఫ్లయింగ్ పీకాక్ ని చూడము, బట్ యూ కెన్ సీ అ బ్యూటిఫుల్ ఫ్లయింగ్ పీకాక్ విత్ ఎమరల్డ్ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్ లో ఒక ఫ్లయింగ్ పీకాక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ యూనిక్ డిజైన్స్. మీరు ఇలాంటి డిజైన్స్ మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకవు, బికాస్ మేము స్పెషల్ గా డిజైన్ చేస్తాము. వీ హ్యావ్ డిజైనర్స్ అండ్ వి డిజైన్ ఇట్ స్పెషలీ అండ్ ఓన్ క్రాఫ్ట్మెన్షిప్ అనమాట ఇవన్నీ. అండ్ దీస్ ఆల్ ఆర్ నగిషి. అగైన్ నగిషి మీన్స్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఇవన్నీ. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 162.450. అలానే దీని నెట్ వెయిట్ వచ్చేసి 146.728. దిస్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్. మీకు గనక ఇది నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ఆర్నమెంట్. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ పీస్ ఆఫ్ నగిషి విత్ విక్టోరియన్ కాంబినేషన్ లో ఉన్న లాంగ్ హారం. మీరు దీని డిజైనింగ్ చూసినట్టయితే ఎంత బ్యూటిఫుల్ గా దిస్ ఈజ్ మేడ్ ఫర్ అ వెడ్డింగ్ అన్నట్టే ఉంది. ఇట్ ఈస్ బికాస్ మనకి లాంగ్ హారం స్టార్ట్ అవుతూనే మనకి 3 కలశాలు విత్ 3 డిఫరెంట్ సైజెస్ లో ఉంది అనమాట. యూ కెన్ జస్ట్ సీ ఇట్ హియర్. 3 డిఫరెంట్ సైజెస్ లో 3 కలశాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ దానికి కింద అటాచ్డ్ లో వీ హ్యావ్ బ్యూటిఫుల్ పీకాక్. కొంచెం అంటే అప్ సైడ్ డౌన్స్ లో పీకాక్ కనిపిస్తుంది. దాని కింద అటాచ్డ్ 2 బ్యూటిఫుల్ పీకాక్స్ విత్ మనకి ఎమరల్డ్ స్టోన్ ఉంది మధ్యలో. దాని కింద వీ హ్యావ్ సౌత్ సీ పర్ల్స్. దాని కింద అగైన్ దాన్ని హోల్డ్ చేయడానికి ఎక్కడ మనకి పైన ఒక డిఫరెంట్ పోస్చర్ లో పీకాక్ ఉంటే ఆ డిజైన్ ని హోల్డ్ చేయడానికి అగైన్ 2 పీకాక్స్ ఉన్నాయన్నమాట కింద. అండ్ ఇది ఏదైతే సైజ్ ఉందో దీనికి కొంచెం బిగ్గర్ సైజ్ లో 2 డిఫరెంట్ పోస్చర్స్ లో పీకాక్ ఉండి మనకి ఇక్కడ అంటే when we look at this design మనకు అనిపిస్తుంది ఈ డిజైన్ లో ఇలా కోరల్ అటాచ్ చేయడం అనేది గ్రేటర్ పార్ట్. అంటే దీని కింద ఎమరల్డ్స్ పెట్టినా సరే ఇంత ఎలివేట్ అవ్వకపోతుండేనేమో ఈ డిజైన్. ఎప్పుడైతే ఇక్కడ హాఫ్ బుటా లాగా వచ్చి కింద కోరల్స్ ఎప్పుడైతే అటాచ్ చేశారో దెన్ ఓన్లీ ద జ్యువెలరీ అనేది హైలైట్ అవుతుంది. దట్ ఈస్ అ కరెక్ట్ ప్లేస్ ఫర్ కోరల్స్. దాని ప్లేస్ లో ఇంకా ఏది పెట్టినా సరే అంత మ్యాచ్ అవ్వకపోతుండేనేమో అనేలాగా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క డిజైన్. అండ్ మనకి ఇక్కడ మంచి ఓవల్ షేప్ లో మనకి ఎమరల్డ్ స్టోన్ ఉంది. ఆ ఎమరల్డ్ స్టోన్ అక్కడ ఎలివేట్ అవ్వాలి అంటే మనకి దానిపైన గోల్డ్ ఫినిషింగ్ తోటి ఒక చిన్న తీగ లాగా ఇచ్చారనమాట. దాని వల్ల అక్కడ ఒక స్టోన్ ఉంది అండ్ అది హైలైట్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది బికాస్ దట్ ఈస్ గెటింగ్ ఎలివేటెడ్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూసారో ఇది హాఫ్ బుట్టా కింద వీ హ్యావ్ కోరల్స్. అదే డిజైన్ ఇంకొంచెం బిగ్గర్ సైజ్ లో దానికి ఫాలోడ్ బై నెక్స్ట్ లో ఉంది అనమాట, లిటిల్ బిగ్గర్ సైజ్. అండ్ దాని తర్వాత ఓకే మీరు ఇది బాగానే చూపిస్తున్నారు, మరి ఇక్కడ విక్టోరియన్ కాంబినేషన్ ఎక్కడుంది నాకు కనిపించట్లేదే అని అనుకుంటారేమో. చిన్ని కృష్ణయ్య ఎక్కడైతే కనిపిస్తున్నారో అక్కడే ఉంది అసలైన విక్టోరియన్ కాంబినేషన్ తో ఈ నగిషి జ్యువెలరీ అనమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇందులో మొత్తం రూబీస్, ఎమరల్డ్స్ అండ్ మొజనైట్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. చిన్ని కృష్ణుడు మొత్తం ఫిల్డ్ విత్ ఆల్ ద సీజర్స్ విచ్ ఆర్ స్వరోస్కీ స్టోన్స్. అగైన్ మీరు ఈ డిజైన్ చూసినట్టు అయితే ఇక్కడ ఎమరల్డ్ ఇక్కడ అటాచ్ చేయడము అండ్ ద డ్రాప్స్ లో కానివ్వండి ఈ పైన డిజైన్ లో కానివ్వండి ఎక్కడెక్కడైతే మోజనైట్ స్టోన్స్ పెట్టారో దట్ ఈస్ హైలైటింగ్ ద పార్ట్. అంటే చిన్ని కృష్ణుడు అక్కడ ఉన్నందుకు ఆ మోజనైట్ స్టోన్స్ అక్కడ పెట్టినందుకు ఎస్ అక్కడ దెర్ ఈస్ అ గాడెస్ ఆర్ దెర్ ఈస్ అ గాడ్ అనేది మనకు తెలుస్తుంది బికాస్ ద మోజనైట్ స్టోన్స్ ఆర్ హైలైటింగ్ ద పార్ట్.
అండ్ పీకాక్ అనగానే మనకి ఎమరల్డ్స్ యూజ్ చేయడానికి, పికాక్ యూజ్ చేయడానికి కూడా దేర్ ఈస్ అ రీజన్. బికాస్ మనం ఒక జ్యువెలరీ అనే కానివ్వండి, వెన్ ఎవర్ వి సీ దట్ ఎమరల్డ్ కలర్ చూసినప్పుడు మనకి పికాక్ లో ఉన్న గ్రీన్ కనిపిస్తుంది. సో అందుకే ఒక జ్యువెలరీలో ఎమరల్డ్ ఎప్పుడైతే యూజ్ చేసామో, ఎమరల్డ్ కానివ్వండి, రూబీస్ కానివ్వండి, అలాంటి బ్రైట్ కలర్స్ యూజ్ చేసినప్పుడు మనకి గుర్తొచ్చేదే బర్డ్ పికాక్ ఉంటుంది. అండ్ అలానే ఆర్ నేషనల్ బర్డ్ ఈస్ ఆల్సో పికాక్. సో దిస్ జ్యువెలరీ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ పికాక్స్. మనకి ఇక్కడ పోటా స్టోన్స్ ఉంది పికాక్ ఐ పార్ట్ దగ్గర. అండ్ ఇక్కడ సన్న తీగ ఏదైతే ఉందో, ఆ సన్న తీగ ఎప్పుడైతే మనం పెడతామో అక్కడే తెలుస్తుంది వర్క్మెన్షిప్ ఎంత ఇన్వాల్వ్డ్ అయి ఉంది ఇందులో అనేది. అండ్ హియర్ వీ హ్యావ్ అగైన్ ఎమరల్డ్ బీడ్స్ తో పాటు పికాక్ కి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ది డ్రాప్లెట్స్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇక్కడ ఏదైతే చిన్ని కృష్ణుడి కింద ఈ లాకెట్ లో ఈ డౌన్ పార్ట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ మోజోనైట్ స్టోన్స్, రూబీస్ అండ్ ఎమరల్డ్స్. దానికి కింద ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చింది విత్ మోజోనైట్ స్టోన్ అనమాట. అండ్ ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ విచ్ ఆర్ ఇన్ అ డ్రాప్ షేప్. కృష్ణుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? బృందావనంలో కూర్చున్న కృష్ణుడు. అంటే అంత కలర్ఫుల్ లొకేషన్ అనమాట. మీరు దీన్ని ఎస్పెషల్లీ సెంటర్ లాకెట్ గురించి, పెండెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ కింద డిజైన్ చూడండి, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్, కలర్ఫుల్ ఫ్లవర్ అని కూడా అనొచ్చు. బికాస్ ఇక్కడ ఎమరల్డ్ వచ్చింది, ఇక్కడ రూబీ వచ్చింది, మనకి మధ్యలో మొత్తం స్వరోస్కీ స్టోన్స్ విచ్ ఆర్ అగైన్ సీజర్డ్ స్టోన్స్. అండ్ ఇక్కడ పెద్దగా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మొజనైట్ స్టోన్స్. అంటే ఒక ఫ్లవర్ లో ఒక చిన్ని కృష్ణుడు కూర్చున్నాడు. మొత్తం అన్ని సరౌండెడ్, కృష్ణుడు ఈజ్ సరౌండెడ్ విత్ ఆల్ పికాక్స్ అన్నట్టుంది. సో బృందావనం ఎంతైతే కలర్ఫుల్ గా ఉంటుందో, ఈ లాంగ్ హారంలో కూడా అలానే ఒక బృందావనంలో కూర్చున్న కృష్ణుడి లాగా బ్యూటిఫుల్ డిజైనింగ్ అనమాట. దీని ఫినిషింగ్ చూస్తేనే తెలుస్తుంది దట్ ఒక డిజైన్ కి ఎంత ఇన్వాల్వ్మెంట్ అనేది కావాలి. అంటే ఇంత యూనిక్ డిజైన్ ఉంది, ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఉంది అంటే దీని వెనకాల వర్క్మెన్షిప్ కూడా అంతే టఫ్ గా ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకవు. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మేము ఇక్కడ డిజైన్స్ చేస్తాము, మేము చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. దట్ ఈస్ ద రీజన్ మీకు ఇక్కడ కనిపించే జ్యువెలరీ ఏది కూడా ఎక్కడా కనిపించదు. సో దీస్ ఆల్ ఆర్ యూనిక్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్. మీకు దీని కాంబినేషన్ లో జుమ్కాస్ కావాలన్నా, హిప్ బెల్ట్ అంటే వడ్డానం కావాలన్నా, లేదా చోకర్ కావాలన్నా, ఎలాంటి కాంబినేషన్ అయినా సరే మీరు స్టోర్కి విచ్చేసినా లేదా వీడియో కాల్ చేసినా సరే మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దే కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఈ కోరల్స్ కానివ్వండి, రూబీస్ కానివ్వండి, మోజనైట్ స్టోన్స్ కానివ్వండి, ఈ కాంబినేషన్లో మీకు ఒక టోటల్ బ్రైడల్ సెట్ కావాలన్నా సరే వీఆర్ దేర్ ఫర్ యూ. మీకోసం మేము అరేంజ్ చేసి మీ అందరికీ చూపించేస్తాము. సో దానికి మీరు డెఫినెట్లీ మాకు కాల్ చేయాలి. బికాస్ వీ హ్యావ్ ద వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. లేదు స్టోర్కి వస్తానా సరే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ద స్టోర్. సో ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే కనుక యూ హ్యావ్ టు జస్ట్ డూ వన్ థింగ్. అది ఏంటి అంటే ఒక స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ దీని గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే the gross weight is 143.143. The net weight is 130.169 and this is a 22 karat gold ornament. చూసారు కదండి ఈ రోజు కలెక్షన్. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదు స్టోర్ కి వద్దాం అనుకుంటున్నారా? అయితే అన్ని వివరాలు మీకోసం డిస్క్రిప్షన్ లో పెట్టాము. మేము ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. యూనిక్ డిజైన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ ని అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటున్నారా? అయితే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. సో దాట్ ఇలా వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్, విజయవాడ.